మరి ఏ ముహూర్తంలో పంపకాలు జరిగాయో కానీ అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెళ్ల మధ్యలో వైరం మొదలైంది. ఇంతమంది పుట్టుండకుండా ఉంటే ఈ ఆస్తి అంతా నాకే వచ్చును కదా అని ఒకళ్ళతో ఒకడు అనుకోవడం మొదలెట్టారు. ఈ దిక్కుమాలిన ఆస్తి పంపకాలు ఏ ముహూర్తంలో వస్తాయో తెలియదు కానండి, అప్పటికిప్పటికి ఇవే గొడవ, డబ్బులు పెచ్చ. అక్క తమ్ముడు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చచ్చిపోవడం అనేది ఆ కాలంలో కూడా ఉందన్నమాట. అందుకే ఏమన్నాడు, జ్ఞాతులు లేనివాడు అదృష్టవంతుడు. జ్ఞాతులంటే దాయాదులు, అన్నదమ్ములు, అన్నదమ్ముల బిడ్డలు. ఇప్పుడు వీళ్ళంతా అన్నదమ్ములు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు కొట్టుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, వీళ్ళ పిల్లలు, వీళ్ళంతా జ్ఞాతులు. వాళ్ళు శత్రువుల కంటే ప్రమాదం అంటుండోయి. అసలైన శత్రువు డైరెక్ట్గా యుద్ధం చేస్తాడు, వీళ్ళు ఇండైరెక్ట్గా ఎదురుగుండా ఉండి కొంపలు ముంచేస్తారు. ఇప్పటికే ఉన్నారు అలాంటి వాళ్ళు. మా అన్నయ్య అండి నా ఆస్తి లాగేసాడండి, నా వాటా కొట్టేశాడండి. ఏమైంది కొట్టేస్తే? మీ అన్నయ్యే కదా, మీ తమ్ముడే కదా, ఓ 10 రూపాయలు తీసుకున్నాడు, కొంపరిగిపోతుందా? ఈ 10 రూపాయలు ఒకవేళ నువ్వు లాక్కుంటే ఎంతకాలం బతుకుతావు, నీ బతుకు తగలయ్యా అని వ్యాసుడు అడగమన్నాడు నన్ను. నేను అడగలేదు, సంతోషంగా ఇచ్చేయండి అంతే. ఎప్పుడైనా మన అన్నదమ్ముల్లో ఎవరైనా ఇంకో 10 రూపాయలు తింటే ఎంత ఆనందం ఉండేది. వాళ్ళకి ఎంత అన్నం పెడితే ఆనందం, మనం తిన్నదానికంటే వాళ్ళకి ఇస్తే ఆనందం అనమాట. కానీ ఈ పిచ్చపోదు వీళ్ళకి, ఏదో 1000 రూపాయలు పోతాయి, 1,00,000 రూపాయలు పోతాయి, ఈలోపు వీడే పోతాడు. కళ్ళు మూసి తెరిచేలోపు ఆయువు తీరిపోతుందని తెలుసుండి కూడా ఈ డబ్బు మీద ఈ వ్యామోహంతో చచ్చి ఎవరికి ఇవ్వక ఇక్కడ వదిలేసి ఇలా 2 చేతులు వెళ్ళాడేసి పోతాడు. ఆ తర్వాత వీడికి పిండం పెట్టేది ఉండదు, ఆ పిండం కూడా అందదు. వీళ్ళు కొట్టుకుంటున్నారు. పాపం తండ్రి గారికి బాధ కలిగింది. ఒకరి చావు ఒకరు కోరుకుంటున్నారు ఈ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఒకరి ధనం ఒకరు మింగాలనుకుంటున్నారు. ఇటువంటి సంతానం కలిగిందంటే నేనేం పాపం చేశాను? తల్లిదండ్రుల పాపాల వల్ల దౌర్భాగ్యులైన పిల్లలు పుడతారట. నా కర్మ అనుభవిస్తున్నాను అనుకుని అన్నీ విడిచిపెట్టి తపస్సుకు పోయట్టాను. ఇంక ఉండలేక ఈ ఇంట్లో ఉంటే పిచ్చి పడుతుంది కనుక ఓ స్థాయి దాటి భార్యకి కానీ భర్తకి కానీ మధ్యలో తగాదా వచ్చినా, పిల్లలతో తగాదా వచ్చినా ఇంకా ఇంట్లో ఉండలేక సన్యాసం పుచ్చుకోవటం ఉత్తమం అన్నారు. అంటే అందరూ ఇప్పుడు సన్యాసం పుచ్చుకోకండి, ఓ స్థాయి దాటి బాధ కలిగితే ఇంకప్పుడు సన్యాసం పుచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళాక మాత్రం సుఖమే ఉంది. మళ్ళీ ఆశ్రమం కడతాడు, మళ్ళీ మొదలు ఈ ఆశ్రమం, దాని నిర్వహణ, మళ్ళీ అక్కడికి చేరిన సత్సంగం వాళ్ళు, వీడి మీద వాడు, వాడి మీద వీడు, వీడిని వాడు నమ్మడు, వాడిని వీళ్ళు నమ్మరు, మళ్ళీ మొదలకు వస్తాయి. ఎంతలో ఏమీ లేకుండా పోతే దానంత సుఖం మరొకట్లేదన్నారు. ఆయన వెళ్ళిపోయాక